ఇప్పుడు శ్రీమతి శ్రీ ధారా ఇరానీ, అమృత్ ధారా ఇరానీ గారితో ప్రసంగం. అవతార్ మెహర్ బాబా की జై. మరి ఇంతవరకు చాలా గంభీరమైన ప్రసంగాలు ఎన్నో విన్నాము. ఇప్పుడు హృదయాన్ని తాకే అటువంటి బాబాతో ప్రత్యక్షంగా ఉన్నటువంటి సంఘటనలు, అనుభవాలు, బికాస్ దే హ్యావ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ విత్ బాబా. నౌ యూ కెన్ రిలాక్స్ అండ్ ఓపెన్ యువర్ హార్ట్స్ టు రిసీవ్ ఈ వారు చెప్పబోయే వాటిని. హృదయాలను విప్పి వినండి. వారు బాబా నిన్ననే పరిచయం చేసుకున్నాం. బాబా తమ్ముడు ఆది జూనియర్ యొక్క కుమారుడు వారి శ్రీమతి అమృత. నౌ ఐ రిక్వెస్ట్ దెమ్ టు Avatar Meher Baba ki jai. It is very difficult, as I said yesterday, to follow such wonderful speakers and singers, but anyway, I'll try my best. Well, first of all, I feel I would like to acknowledge the loss of one of our dear young Baba lovers last night, Chandrasekhar from Vishakhapatnam. Our loss is of course his gain, but it is difficult to say words that would console his family. Our hearts go out to him, and we pray to beloved Baba to give them the strength to cope with their loss. Chandrasekhar yesterday played a role in one of the Baba plays depicting Baba in Hamirpur. Obviously, Baba had another role for him to play, so he called him to him. So we just say Jai Baba to Chandrasekhar. మొట్టమొదలు ఇంతవరకు మాటలు పాటలన్నీ జరుగుతూనే ఉన్నాయి. మేము మాట్లాడే ముందు మొదటగా రాత్రి బాబా నాటకం ఒకటి మీరందరూ చూసే ఉన్నారు. విశాఖపట్నం వాళ్ళు వేసిన నాటకంలో ఆయన ఒక పాత్రధారి. మరి ఆ పాత్ర నిజంగానే ఈ ప్రపంచంలో ఉండే పాత్రే అంతమైపోయింది. ఆయన తన పాత్రను ఈ ప్రపంచంలో తనకివ్వబడిన పాత్రను ముగించుకొని బాబాలో లీనమైపోయినారు. చంద్రశేఖర్ అనే అతని యొక్క కుటుంబానికి మా సానుభూతి, మా హృదయపూర్వకమైన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అది ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకు జయబాబా చెప్పుతూ ప్రారంభం చేస్తాము. There is one story that comes to mind that is, I think, relevant for this time, and it happened during beloved Baba's advent. It was the death of his elder brother Jamshed. Jamshed suddenly died at a young age. He was, I think, only 32, coincidentally also of a heart attack. And when Baba heard the news, he asked that a funeral procession should be taken through the streets of Pune to the Tower of Silence, where the Parsis lay their dead. అయితే ఈ సందర్భంగా నాకు బాబాతో జరిగినటువంటి మా కుటుంబానికి సంబంధించినటువంటి సంఘటన. ఇలాగే చాలా యువకుడైనటువంటి బాబా అన్న జంషెడ్ ఆయన మరణించారనే వార్త వినగానే బాబా ఏం చేశారు, అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళకి అందరికి కూడా స్వీట్లు పంచిపెట్టారు. But this was more like a wedding procession than a funeral procession. Baba had asked that a band should be there. There was music, there was singing, people were laughing, talking, and Baba himself was distributing mithai. Procession for the funeral. When Shireen Mai heard this, she was where this procession? Sorry, in Pune. అయితే ఆ మరణం తర్వాత ఆయన్ని అంత్యక్రియలకు తీసుకు వెళ్ళేటప్పుడు బాబా అన్నారు, అక్కడ దుఃఖించవలసిన పని లేదు, సంతోషంగా బ్యాండ్ మేళాలతో పాటుగా తీసుకెళ్ళాలి అని చెప్పారు. అది పూనాలో జరిగింది. అది ఇక్కడ జరిగిన విషయం ఎప్పుడైతే ఇక్కడ స్వీట్లు పంచిపెట్టిన విషయం ఎప్పుడైతే షిరీన్ మాయికి తెలిసిందో, షిరీన్ మాయి ఈ విషయం తెలిసిన తర్వాత, so when Shireen Mai, Baba's mother, heard this, she got very upset and went running to where Baba was and said,
Merok, have you gone mad? What kind of a funeral procession is this? అయితే ఇలా బ్యాండ్ మేళాలతో, ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అలా వెళ్ళటం ఆచారం కానే కాదు. ఇది విన్న తర్వాత షిరిన్ మాయ్ బాబా తల్లి బాబా దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వేమైనా పిచ్చివాడి అయిపోయినావా, ఇలాంటిది ఏంటి, ఇలా అంత్యక్రియలకు ఇలా వెళ్ళేది ఎప్పుడైనా చూసామా, ఇలా చేయమన్నావట నువ్వు అని అడిగింది. So Baba tells Shirin Mai, his mother, if you could see Jamshed as I can, he's so happy, you too would be dancing and you would be distributing even better sweets, mithai than I am. అప్పుడు బాబా తన తల్లికి చెప్తున్నాడు, అమ్మా ఒకవేళ జంషెడ్ను ఇప్పుడు నేను చూస్తున్నాను ఆయన ఎలా ఉన్నాడో, ఆయన పరిస్థితి ఎంత ఆనందదాయకంగా ఉందో నాకు తెలుసు. ఆ స్థితి నేను నీకు చూపించినట్టయితే నువ్వు డాన్స్ చేస్తావు. నేను ఇంత స్వీట్లు పెడతాను, ఇంత స్వీట్లు పచ్చి పెడతావు. ఆయన ఉన్న స్థితి నేను చూస్తున్నాను కాబట్టి నేను చేశాను, నేనేమి పిచ్చివాడిని కాలేదు అని చెప్పాను. On August 19th is Mani Auntie's death anniversary, and I would like to take this opportunity to say a little about Mani Auntie from my perspective, from what I knew of Mani Auntie. I was indeed fortunate to have Baba as an uncle and Mani as my auntie. అలాగే మా కుటుంబంలో మణి మనందరికీ తెలుసు, మెహరా మణి మనకు మండలిలో ఇదున్నారు. మా మణి ఆమె బాబాలో లీనమైన రోజు, అది ఆ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ మణిని నేను ఆంటీ అని పిలిచేవాడిని, అత్త అవుతుంది కదా, అలాగే బాబాను అంకుల్ అని పిలిచేవాడిని, ఆమెను ఆంటీ అని పిలిచేవాడిని నేను. Mani Auntie was the most amazing person I've ever known. She was so gifted, talented and clever. She could act, she could sing, she could mimic, she could read, of course, write, and there was very little she couldn't do. And she could even play the sitar. మణి నాకు ఇప్పటికీ గుర్తు, ఆమెలో అన్ని ప్రజ్ఞలు ఉన్నాయి. ఆమె పాడేది, నాట్యం చేసేది, సితార్ కూడా వాయించేది, రాయటంలో కూడా చదువుకున్న తక్కువైనా చాలా బాగా రాసేది. ఇవన్నీ ఇన్ని ప్రజ్ఞలు ఆమెలో ఉండేవి. Mani Auntie at a very early age joined Baba in the ashram. Mani Auntie said that from the time she could remember, all she wanted to do was to be with Baba. But Baba told her, finish your schooling first and then you can come and join me in the ashram. So I think she was only 13 or 14 years old when she came to Baba to be with him in the ashram. ఎందుకంటే ఆమె జీవితం అంటే ఆమెకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి, అంటే 13వ ఏట స్కూల్ కూడా పూర్తి చేయకుండానే ఆమె 13వ ఏట బాబా వద్ద వచ్చి చేరింది. 7 ఏళ్ల నుంచే నేను బాబా దగ్గరికి వస్తా అంటే బాబా ఆమెను ఇంకా ఇప్పుడే వద్దు అని 13వ ఏట తన దగ్గరికి పిలుచుకున్నారు. కాబట్టి ఆమెకు ప్రపంచంతో ఎక్కువ సంబంధం లేదు. బాబా దగ్గర ఉండటం, బాబా పనులు చేయటం, బాబా యొక్క సాహచర్యంలో ఉండటమే ఆమె యొక్క అదృష్టం. Her focus, of course, was totally on Baba, and Baba would use her talent for his use. When he needed to be entertained, he would ask Mani to organize and put on plays for him. When he wanted to be relaxed, he would want Mani to read to him from books that they knew Baba liked. అలాగే ఈ రిచ్కి కొంచెం విశ్రాంతి ఇవ్వదలుచుకున్నప్పుడు బాబా మణిని పిలిచి బాబా కోసం ఏదైనా చదవటం కానీ రాయటం కానీ అలాంటి పనులన్నీ మణికి అప్పచెప్పేవారు బాబా. Recently I heard a recording of Mani Auntie narrating the time when she was reading a book to Baba. It was Baba's favorite detective story, Nero Wolf. And this particular book, she said, she had read to Baba before and he liked it very much,
but quite a bit of time had passed, so she decided to read it again to Baba. ఆమె ఒక పుస్తకం అంటే బాబా ముందు ఏదైనా చదవమంటే ఆ పుస్తకం తీసి చదివేదట. అది చాలా ఇష్టమైన పుస్తకము. ఆ పుస్తకంలో నుంచే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడల్లా చదువుతూ ఉండేది. So she said Baba was sitting in his room in his chair, relaxed, and she was reading. And then she said that she was coming close to a passage that she knew Baba liked in particular. But she then began to hear Baba breathe heavily. And then before too long, Baba's eyes were closed and he even began to snore. అయితే ఆ పుస్తకంలో మణి ఎప్పుడు చదివినట్టుగా అది బాబాకు ఇష్టమైనటువంటిది. దాంట్లో ఒక పేరా ఉంది, అది బాబాకు చాలా ఇష్టం. అది చాలా శ్రద్ధతో చదువుతుంటే బాబా వైపు చూసారు. బాబా కళ్ళు మూసుకున్నారు. బాబా ఎలాగో ఎక్కడో ఉన్నట్టు అనిపించడమే కాకుండా గురకబెట్టినట్టు కూడా, ఆమెకు బాబా గురకబెట్టుకున్నట్టు కూడా వినిపించింది. She then started to wonder whether she should stop reading or continue. And then she heard Baba's snoring get even louder. So then she decided to stop. అయితే అప్పుడు ఆమెకు మరి నేను చదవాలా చదవకూడదా, బాబా ఏమో గురకబెడుతున్నారు, బాబా వినటం లేదు అని ఆమెకు అనిపించి అందుకని నేను చదవాలా వద్దా అని నిర్ణయం చేసుకుంటే ఈలోగా గురక ఇంకా పెరిగిపోయిందట. అప్పుడు ఎలాగో ఆగిపోవాలని ఆగిపోయింది. She said, no sooner I stopped, Baba's eyes opened and he did this. Why did you stop? So Mani Aunty said, but Baba, you fell asleep. So I knew you would like this passage, so I thought I would stop. So Baba says, you think I'm asleep? I listen. I never sleep. I'm always awake and I listen. అప్పుడు ఆమె ఆగిపోగానే బాబా మళ్ళీ చిట్క వేసి, ఏమిటి ఎందుకు ఆగిపోయినావు అంటే, బాబా మీరు నిద్రపోతున్నారు కదా అందుకని మీరు వినటం లేదని. అప్పుడు బాబా అన్నారు, నేను ఎప్పుడూ నిద్రపోను, నువ్వు నీ పని నీకు చెప్పిన పని చేస్తూ పోవాల్సిందే, నాకు నిద్ర అనేదే ఉండదు. So Mani Aunty said she was a little naughty. So she said, oh yes Baba, then what did I just read just now? Tell me. అయితే అప్పుడు ఆమె కూడా మరి చెల్లెలు కదా అందుకని, బాబా మరి నిద్రపోలేదు అంటున్నారు కదా, నేను ఇప్పుడు ఏం చదివానో చెప్పండి అని బాబాకు అడిగింది. So Baba told her exactly what she'd read. అయితే బాబా ఒక పక్కన గురకబెడుతున్నారు అనుకోని ఆమె చదివిందంతా బాబా చెప్పేశాడు, నువ్వు ఇది చదివావు అని. అంటే దానికి ప్రూఫ్ అన్నమాట, నేను గురకబెట్టినా నాకు నిద్ర ఉండదు, నేను అన్ని వింటూనే ఉంటాను, అన్ని చేస్తూనే ఉంటానని ఆమె చదివింది వినిపించాడు బాబా ఆమెకు. So Mani Aunty would always tell us, never think Baba is not listening. He's always listening. He might not answer you right away, or the answer that you want might be not the right answer, but he's always listening. అందుకని అప్పుడు మణికి అర్థమైంది, బాబా పోను అంటే అది యథార్థము, ఊరికే మాట వరుసగా చెప్పింది కాదు, ఆయనకు నిద్ర అనేదే ఉండదు, విశ్వం అంతా చూసుకునేవాడు కదా. And one other story of Mani Aunty that I'd like to share that comes to mind is the time when Mani Aunty said that in the early days, her brother Beram, Baba's brother Beram, who had studied photography, would develop large pictures of Baba and send them at 6-8 at a time to Mani Aunty, who in turn would then ask Baba to bless the pictures and touch them and then send them to the close lovers in the West. అప్పుడు ఇంకొక మణికి సంబంధించిన నాకు గుర్తొచ్చింది. బెహ్రాం ఉండేవారు, ఆయన బాబా ఫోటోలను తీసి పంపిస్తే మణి గారు దాన్ని బాబాకు చూపించి బాబాతో వాటిని తాకించి ప్రేమికులందరికీ వాళ్లకు ఇస్తూ ఉండేవారు, బాబా టచ్ చేసిన ఆ ఫోటోలు. So Beram would send these photographs. There would be, say, 6 or 8 at a time in a box. And Mani Aunty would walk into Monday Hall with these photographs and ask Baba to touch and bless them. So she said Baba would... Mic's gone? It's okay. So Mani
box from her hand. He would open the box. He would pick out each picture, look at them. Sometimes he would take one of his own pictures and place it to his forehead. And on other occasions, he would pick up a photograph of himself, look at it, admire it, and then hold it up and tell the Manli, "Don't I look handsome in this photograph?" అయితే అలా బెహరాం తీసిన ఫోటోలన్నీ ఒక పెట్టెలో పెట్టి పంపిస్తే మణి తీసుకెళ్లి బాబా దగ్గర పెడితే బాబా దాన్ని ఓపెన్ చేసి ఒక్కొక్క ఫోటో దాంట్లోంచి తీసి చూసి ఆయనే స్వయంగా ఆయన ఫోటోనే ఆయన తీసి ఒకటి తలకద్దుకునేవారు, ఒకటి ఇట్లా చూసేవారు, ఇంకొకటి తీసి అందరికి చూపించి ఇది ఎంత అందంగా ఉందా అని అడిగేవారు. And then Mani Aunty said that on one occasion, she again, after some time, came to Baba with another box of photographs for him to touch and bless, so she could send them to his lovers, saying they've been touched and blessed by Baba. So she said, as she entered Manli Hall, Baba was seated in his chair, and he was preoccupied talking to one of the Manli, and it seemed like he was a little annoyed. He had a frown on his head when she came and stood beside him. Sitting on one occasion. He was busy, busy. when she brought the box of picture for Baba to feel. And so then you should tell the whole story. Yeah. So, okay. So Mani Aunty said that Baba, ignored me, and I stood there for a little while, being a little impatient. And finally, Baba turns to me and says, "What is it, Mani? What do you want?" అయితే ఒకసారి అలా మామూలుగా అయితే బాబా తలకద్దుకోవటం, అందరికి చూపించటం ఇవన్నీ చేసేవారు. ఒక సమయంలో ఏమైందంటే బాబా చాలా ఏదో పనిలో చాలా నిమగ్నమై ఉన్నట్టుగా ఉన్నారు. మణి అక్కడ వెళ్ళినా కూడా బాబా ఆమె వైపు చూడలేదు, ఇది చేయలేదు. ఆమె కొంచెంసేపు వెయిట్ చేసి కొంచెంసేపు చూసి బాబా మళ్ళీ అడగబోతే ఏంటి నీ సమస్య ఏమిటి అని అప్పుడు మాత్రం బాబా ఆమె వైపు కొంచెం విసుగ్గా చూసినట్టు అనిపించి విసుగ్గా మాట్లాడినట్టు అనిపించింది. So Mani Aunty says, "Baba, I've got another box of photographs that Behram has sent. Can you please touch and bless the photographs?" So this time Mani Aunty said, Baba just took the box from me and then gave it back to me and said, "Go." So Mani Aunty says, as I'm walking out of Mandi Hall, again the naughty side of me says, "But Baba didn't touch the photographs. He just touched the box. Can I honestly tell the lovers that he touched each photograph and blessed them?" So she said, "I decided to go back and ask Baba." అయితే అప్పుడు బాబా అలా ఏదో పనిలో నిమగ్నమై ఉన్నందువల్ల మామూలుగా అయితే ఒక్కొక్క ఫోటో తీసుకొని దాన్ని టచ్ చేసి ఒక్కొక్క దాన్ని నుదుటి కద్దుకొని ఇచ్చేవాడు. ఈ రోజు ఏంటో సరే తీసుకురా అని ఆ పెట్టెనే తీసుకొని ఆ పెట్టెను మాత్రం టచ్ చేసి తీసుకెళ్ళు అన్నారు. అప్పుడు ఆమె బయటికి తీసుకెళ్ళింది. ఈ ఫోటోలన్నీ నేను ప్రేమికులకు పంపిస్తాను, అందరికి ఏం చెప్తాను, ఇది బాబా టచ్ చేసిన ఫోటో అని చెప్తుంటాను. ఇప్పుడు మరి బాబా ఫోటో టచ్ చేయలేదు, కేవలం ఆ పెట్టెనే టచ్ చేశారు, ఆ లోపల ఉన్న ఫోటోలు బాబా టచ్ చేశాడని నేను చెప్పొచ్చా అని ఆమెకు అనుమానం వచ్చి మళ్ళీ లోపలికి బాబాని అడుగుదామని వెళ్ళింది. So Mani Aunty says, Mani Aunty says, then Baba, little upset with me, just grabs the box from me and says, "Do you know, when I held this box, not only did the box get blessed and have my touch, every single photograph in there was blessed and touched by me and the space beyond. So you can tell everyone that I've touched and blessed every single photograph." బాబా దగ్గరికి మళ్ళీ వెళ్ళగానే బాబా అన్నాడు, "ఏమిటి సమస్య? నేను ఎప్పుడైతే ఆ బాక్స్ను టచ్ చేశానో దాంట్లో ఉన్న అన్నీ టచ్ చేసినట్టే, వాటన్నిటిని నువ్వేమి ఏ మాత్రం సంశయం లేకుండా ఇవన్నీ నేను టచ్ చేసినాయి అని చెప్పి ప్రేమికులకు పంపవచ్చు" అని చెప్పారు బాబా. So of course Mani Aunty would say, we realize how fortunate we were to have had his touch. Even people who just for Baba touch just
momentarily was so fortunate. సో అలా బాబా టచ్ చేసిందా, అదే కాకుండా అందరినీ టచ్ చేయటం అనేది బాబా స్పర్శ పొందిన వాళ్ళంతా మరి ఎంత అదృష్టవంతులు. So of course, going back to Mani Auntie's life with Baba in the ashram, later on after Baba dropped the body and after Kutum Shastri went to Baba, Mani Auntie took over the role of acting as chairman of the trust, and under her guidance the trust grew to what it is now. Mani Auntie said, I don't know why Baba had picked me to play this role. You know, I have no legal background, no business background. In fact, when you would enter Mani Auntie's office at the trust office, her desk was full of little toys that, you know, she would play with. There was this little toy hammer that, you know, judges use when they hammer the desk. So hers one would squeak when she would hit somebody, and people would just come up to her and she would hit them playfully on the head. That was the, you know, she said, more befitting. Yeah. But yet, her presence and authority just demanded the utmost respect. And whenever Mani Auntie did or say anything, it was always from Baba's point of view. What that hammer? Just a little joke, a little toy hammer. When she hit, It would just go being squeak. a serious chairman, she was playing with a toy. She was more playful. But her order was obeyed, 100% like Baba's. అంటే మణి చిన్నతనంలోనే బాబా దగ్గరికి వచ్చింది. ఆమెను కుటుంబ శాస్త్రి బాబాలో లీనమైపోయిన తర్వాత ట్రస్ట్కి చైర్మన్ చేశారు. చైర్మన్ చేసిన తర్వాత ఆమె అంటుంది, నాకు ఏ రకమైనటువంటి న్యాయపరమైన విషయాలు కానీ ఇవి కానీ ఏమీ తెలియవు, మరి ఎందుకు బాబా నన్ను ఈ ట్రస్ట్కి చైర్మన్ చేశాడో నాకు అర్థం కాదు అని ఆమె చైర్మన్గా ఆ రూమ్లో కూర్చున్నప్పుడు ట్రస్ట్లోకి వెళ్ళి చూస్తే ఆమె ఎలా ఉండేది, బాబా దగ్గరకు వచ్చిన చిన్నపిల్లలాగానే బొమ్మలతో ఆడుకోవటం, వాటితో ఆడుకోవటం. ఆమె దగ్గర బొమ్మలు ఇవే ఉండేవి కానీ అక్కడ ఏం గాంభీర్యము చైర్మన్ లాంటి ఇది ఉండేది కాదన్నమాట. ఆమె బల్ల మీద ఒక సుత్తి లాంటి ఉండేది, జడ్జీలు ఉంటారు కదా, ఆర్డర్ అని కొడుతుంటారు చూడండి, అలాంటిది కూడా ఒకటి ఉండేదట. అలాంటిది ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కొట్టడానికి. అయితే ఆమె ఇంత చిన్న పిల్లలాగా ఉన్నా కూడా మరి ట్రస్ట్లో ఆమె మాట అంటే అంత గౌరవం కూడా ఉండేది. ఆమెకి అనుభవం లేదు అని ఎవరు ఏమి ఏ రకంగా ఆమె ఎడల ఏ రకమైన ప్రవర్తన ఇదిగా ఉండేది కాదు. చాలా గౌరవంగా ఆమెను అందరూ స్వీకరించేవాడు, ఆమె మాటను వినేవారు. She said that very often Eric would come in and say, Mani Auntie, Mani, what is this? You know, you're the chairman of the trust. Why do you have all these toys at your desk? You know, the bank manager is coming now. And yet, when the bank manager came in, you know, he also joined in the atmosphere. It was just magical. Yeah. అలాగే ఎవరు వచ్చినా కూడా చూసి, ఏంటి నువ్వు చైర్మన్వి, నువ్వు ఇలా చిన్నపిల్లలాగా ఏమిటి అనేటువంటి ఆశ్చర్యం కలిగించినా కూడా ఆమె చూడగానే వాళ్ళందరూ కూడా ఆ గౌరవాన్ని ఇచ్చేవారు, కానీ దాన్ని ఏమి తప్పుగా చేసేవాళ్ళు కాదు. Again, just speaking for myself, I just want to end with this. The many times, because Mani Auntie felt I had done something wrong, she would call me and scold me. But I never felt upset or angry or hurt. I always felt that I have gained something, I have learned something, because Mani Auntie always did and said everything from Baba's point of view, which of course we need to learn. ఆమె కూడా ఎప్పుడు People are coming again to stop us. So Jai Baba. అందుకని మణి ఎప్పుడు ఇలా ఉన్నా కూడా ఆమె ప్రతి చిన్న విషయంలో కూడా ఎవరిని కోపం చేయటం కాకుండా ప్రతి విషయంలో నేను నేర్చుకున్నాను అని చెప్తుండేదే కానీ ఎవరి మీద కోపం కానీ ఇది చేసేవారు కాదు.
అలా మణి దగ్గర చాలా నేర్చుకోవాల్సిన విషయాలు నాకు కనిపించాయి మణి ఆంటీ దగ్గర అని చెప్పారు. Well, yes. You can continue one or two stories. One or two. Okay. There's no time. Time is finished? Yes, another 5 to 10 minutes. Yeah. Okay. Today is the date. Dara has decided to talk about Baba's Mandli, especially Baba's sister. So me too today will stick to and speak about Baba's Mandli, and we were so fortunate. We grew up with them, so we have so many small but beautiful, heart-touching, learning lessons type of stories. So maybe I'll share one or two with you. అలా ఇప్పుడు దారా ప్రారంభం చేసి మండలి వాళ్ళ గురించి చెప్పుకోవటం, ఎవరైతే బాబాతో సహజీవనం చేసే భాగ్యానికి నోచుకున్నారో అలాంటి వాళ్ళతో ఉండటం మాకు అదృష్టం కలిగింది. అందుకని నేను కూడా కొన్ని మండలి వారితో జరిగిన సంఘటనలు మీతో పంచుకుంటాను. So to start, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడవద్దు. ఇంకా మనం కార్యక్రమం ఆఖరికి వచ్చేసాము. ఏ రకమైనటువంటి మనకి దిగులు అక్కర్లేదు. దయచేసి కొంచెం వారు మనకు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. So now you all know most of his Baba's Mandli, his ladies Mandli, his man Mandli, they're all with Baba. But there's only 2, Bhav Kalchuri in trust office and Meheru Irani, Mehra's niece, Baba's beloved Mehra's niece is still there. And just before coming, I was visiting Mehrazad and I told Meheru, we've been invited to Srikakulam and actually I'm very busy and I have so much work, so I want Dara to go alone. And especially people knowing him as Baba's nephew, and that's why they're calling him, and I have to go along with him. And it's not really important for me. So. అయితే బాబా దగ్గర పురుష మండలి, స్త్రీ మండలి 40 మంది ఉండేవాళ్ళు. అయితే ఈ రోజు మనకు మిగిలిన వాళ్ళు ఇద్దరే. పురుషులలో భావు కల్చూరి ఉన్నారు, స్త్రీలలో మెహరు ఉన్నది. మెహరు అంటే మెహరాకు అక్క కూతురు. ఆమె మెహరాజాద్లో ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చే ముందే వెళ్ళి ఆమెను కలిసి మెహరుతో చెప్పాము, ఇలా శ్రీకాకుళం రమ్మని మాకు ఆహ్వానం వచ్చింది, వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఇక్కడ కూడా చాలా పనులున్నాయి, అందుకని దారా ఒక్కడనే పంపించాలని నేను అనుకున్నాను అని ఆమెతో నేను ఇలా మాట్లాడాను. Yeah. So when I told Meheru that I'm been actually invited because of Dara, so she said, She started thinking, she didn't say much. And when I come back home, next day, just one day before coming here, I got phone call from her, and she said, Amrit, why you feel like you've been invited only because of Dara? Of course, he's Baba's nephew and you married to him and your husband, wife, you go together. But not only that, you are born in Baba's family too. Your father, who was in Andhra with Baba many a time, Baba called him his commander. And Baba always felt very secure with him. So when you go to Srikakulam, please tell everybody this little story. అయితే మెహరు అప్పుడు ఏం మాట్లాడలేదు. నేను వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు 2 రోజుల ముందు ఫోన్ చేసి నాకు ఫోన్లో చెప్తుంది, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, దారా బాబా తమ్ముని కొడుకు కాబట్టి దారాతో పాటుగా నిన్ను పిలిచారని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు కూడా ఏం సామాన్యురాలివి కాదు, నువ్వు కూడా శత్రుఘ్న కుమార్ వాళ్ళ నాన్నగారు ఆయన కూతురువి, బాబా ప్రేమికుడు, చాలా దగ్గరగా ఉండే ప్రేమికుడి కూతురువి నువ్వు. అంతేకాదు బాబా శత్రుఘ్న కుమార్ని నా కమాండర్ అన్నారు. ఇక్కడ ఆంధ్ర పర్యటనలో వచ్చినప్పుడు ఆయన బాబాకు అంత రక్షణగా ఉన్నాడు, ఆయన కమాండర్ బాబాకి, బాబా యొక్క బాగోగులు చూసుకునేటానికి. అందుకని నువ్వు వెళ్ళినప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పు అన్నారు. Yeah, and she said the Baba felt very secure with him because he was like a strong man who was always around Baba when people wanted to come near Baba and embrace him. So that's the other thing is about, you don't know about many of the mandlis because most of you came slowly later on to Baba with,
our mandli, our Meherazad, Baba's mandli, each one of them was jewel. Each one of them gave us so much. We learned so much from them. And what they gave us, what they learned from Meher Baba. And today we're trying to live according to that life, the wonderful, honest, hardworking, and caring. I mean, and one last thing I would like to tell you people, when you come to Meherabad to visit Baba's Samadhi, and when you want to take part in Baba's Samadhi to clean and be there, sometimes because of the language we have problems and we're not able to really communicate and explain how you think should be done. And sometimes we are, that we forget that training which we got from Mehra and his mandli, and we become a little strict with you, but it's not from heart. It's just maybe a frustration, maybe tiredness, but we all apologize for that. అయితే ఇలా మండలి వాళ్ళతో నుండి చాలా విషయాలు నేర్చుకునేటువంటి అవకాశాలు మాకు వచ్చాయి. అయితే ఆఖరిగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మీరెప్పుడు మెహరాబాద్కు వచ్చిన సమాధిలోకి మిమ్మల్ని క్లీన్ చేయటానికి కానీ దానికి కానీ పిలిచినప్పుడు భాష మూలంగా కొంచెం మీకు చెప్పటం కానీ మేము చెప్పింది మీరు అర్థం చేసుకోవటం కానీ జరగని సందర్భాల్లో మీరు భాష రాదు కాబట్టి మిమ్మల్ని ఏదో మేము ఇది చేస్తున్నాము నొప్పిస్తున్నాము అనే మా భావం వస్తున్నట్టుగా నాకు అనిపించింది. కానీ అలాంటిది ఏదీ లేదు. మా హృదయంలో మీకందరికీ, బాబా ప్రేమికులందరికీ ఉన్న స్థానం మీ గురించి కూడా మాకుంది. మేము ఏమిటి అంటే అక్కడ త్వరగా జరగాలి కదా, అందుకని ఆ సందర్భంగా ఏదో మేము చెప్పి అర్థమైన వాళ్ళను లోపలికి రానిచ్చి కాని వాళ్ళను బయటికి వెళ్ళమని చెప్పడం అవుతుందేమో. అది మాత్రం మీరు దాన్ని తప్పుగా భావించకూడదు. మా హృదయంలో మాత్రం మీ గురించి ఏమి ఇది లేదు. ఆ భాష గురించి కూడా మీకు రాదనే విషయం మాకట్లా, దాని గురించి మీరు అన్యదా భావించవద్దు అని చెప్తున్నారు. So now we will be in Meherabad, always expecting you to come there, and of course Baba's Samadhi is there, always there for you to come, and us, the people who work there, will always welcome you with so much love, and we love you all. And Jai Baba from both of us. Avatar Meher Baba ki Jai. మీరంటే మాకందరికీ ప్రేమ, బాబాకు ఆంధ్ర అంటే ఇష్టం కూడా బాబా చెప్పారు కదా. అందుకని అక్కడ మరి మనకున్నది ఇప్పుడు మెహరాబాద్లోనే బాబా పెట్టినటువంటి నిధి, అది తరగని నిధి. మీరు తప్పకుండా అక్కడికి రండి. ఏ రకమైన అన్యదా మీ భావాలు మీ మనస్సులో హృదయంలో ఉంచుకోవద్దు. మీ ఇంటిలాగా, మీ స్వస్థానం లాగా అక్కడికి వచ్చి మీరు బాబా ప్రేమను పొందండి అని చెబుతున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్